దివ్య జీవకళ ఉట్టిపడేలా కాంతులెన్నుతున్నారు. మరోవైపు భద్రాచలంలో కూడా మంచి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు కుక్కట్పల్లి రామ మందిరం నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ త్రిపుర. ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకి అలాగే మహా న్యూస్ యాజమాన్యానికి శ్రీరామచంద్రుడి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు మనం కూకట్పల్లిలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2020లో మరలా పునఃప్రారంభం చేసిన సీతారాముల కళ్యాణం, సీతారాముల టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ సీతారాముల గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనం 41 ప్రదక్షిణాలు చేసి ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక పక్కాగా నెరవేరుతుంది. ఆ దేవుడు ఆశీస్సులు చాలా మెండుగా ఉంటాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే చాలామంది భక్తులు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది, అంత మహిమ కల దేవుడు ఇక్కడ అని చెప్తున్నారు. అంటే మనం చూడొచ్చు, ప్రతి టెంపుల్లో రాముడు వారు చాలా అంటే నార్మల్గా ఉంటారు. ఇక్కడ మాత్రము మీసాలతో రాముడు ఉంటారు. అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందని కూడా పూజారి గారు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే చాలా కన్నుల విందువుగా అంగరంగ వైభవంగా కూడా సీతారాముల కళ్యాణం ఇక్కడ మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రాముల వారిని దర్శించుకోవడానికి మాత్రం చాలా మంది భక్తులు క్యూ కట్టారు. ఉదయం పొద్దున 5 గంటల నుంచే ఇక్కడ భక్తులు చాలా మంది వేయించేసి ఉన్నారు. ఆ రాముల వారిని దర్శించుకున్నారు. అలాగే కళ్యాణానికి కూడా ఎదురు చూస్తున్నారు. బయట ఏదైతే గ్యాలరీ ఏర్పాటు చేశారో కళ్యాణం చేయడానికి, ఆ గ్యాలరీ దగ్గర కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు లైవ్లో రాముల వారు ఎంత మంచిగా అందంగా పుష్పాలతో అలంకరణ అయ్యి ఎంతో అద్భుతంగా కొలుతీరున్నారో ఆ రాముల వారిని చూస్తే రెండు కళ్ళు చాలవు అనే విధంగా కూడా రాముల వారు మనకి కొలువై ఉన్న స్క్రీన్లో మనం చూడొచ్చు. సో ఇక్కడ మాత్రం ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. కానీ ఇక్కడ భక్తులు కూడా అలానే వస్తున్నారు. ఇక్కడ ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అలానే చేశారు. ఏ విధంగా కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మజ్జిగ అంటే సమ్మర్ని బేస్ చేసుకొని ఇక్కడ వాటర్, మజ్జిగ, జ్యూసెస్, అలాగే మధ్యాహ్నం వచ్చేసి అన్నదాన కార్యక్రమాలు, భక్తులకి అంటే క్యూ లైన్లో నుంచున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగాలి అంటే ఓన్లీ క్యూనే పాటించాలి అనే విధంగా కూడా లేకుండా భక్తులు ఎలాగైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారికి ఇక్కడ హారతి ఇస్తున్నారు. ఇది ఒక ప్రధానమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని ఎంత అందంగా తీర్చిదిద్దారు, ఎంత మంచి అంటే పుష్పాలతో ఎంత అందంగా కొలుతీరు ఉన్నారో కూడా చూడొచ్చు. భక్తులతో ఒకసారి మాట్లాడదాము. ఈరోజు ఆలయంలో ఎలాంటి సదుపాయాలు, వాళ్ళకి ఎలా అనిపించింది, ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఈ ఆలయంలో చాలా ప్రతిష్ట ఉంది కదా, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఏం చెప్తారు ఈ ఆలయం గురించి కూడా మనం అన్ని తెలుసుకున్నాము. ఒకసారి నమస్తే అండి. ఓకే ఓకే అమ్మ, ఒకసారి ఇటు వస్తారా? ఒకసారి అమ్మ నమస్తే. ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా, సో ఈ గుడికి చాలా ప్రతిష్ట ఉంది, చాలా మహిమగల దేవుడు అని చెప్తున్నారు. సో మీరేమంటారు? ఈరోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసిన ఏర్పాట్లు? ఆలయం బాగా నిర్మించారు, చాలా బాగుంది. అంటే ఇక్కడ అప్పుడు కంటే ఇప్పుడు బాగుంది. ఓకే, అంటే ఇక్కడ దేవుడికి ఒక మహిమ ఉంది అంటున్నారు కదా, ఏంటి అది? అదైతే నాకు ఇక్కడ చూడండి, ఇంకా చాలా మంది అసలు అంటే స్వామివారిని చూడటానికి కానీ వాళ్ళకి టైం సరిపోవట్లేదు అన్న విధంగా కూడా కొంతమంది భక్తులు ఉంటున్నారు. కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ఈరోజు రాముల వారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈరోజు చాలా మంచి రోజు కూడా, రాముల వారి కళ్యాణం జరగబోతుంది మరి కాసేపట్లో కూడా. ఎలా అనిపిస్తుంది ఆలయ అధికారుల ఏర్పాట్లు కానీ? అవి చాలా బాగుంది. ఒక ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి కూడా, ప్రతిష్ట చేయకముందు కూడా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. సో దాని గురించి మీకు ఏమైనా తెలుసా? యాక్చువల్లీ నేను కూడా హైదరాబాద్ కొత్తగా వచ్చాను, నాకు అంతగా తెలియదు. ఫస్ట్ టైం మీరు విజిట్ అవడమా? ఎలా అనిపిస్తుంది ఈ టెంపుల్లో? చాలా బాగుంది, అన్ని బాగుంది. ఒక చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్, ఎలా అనిపిస్తుంది? హౌ డు యు ఫీల్? మంచిగా అనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకున్నావా? ఏమని కోరుకున్నావు దేవుణ్ణి? నువ్వు చెప్పు, ఎలా అనిపించింది? ఫ్యూచర్ మంచిగా ఉండాలి, పెద్ద జాబ్ రావాలి. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఇంజనీర్. ఓకే, గుడ్. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది?
మంచిగా ఈ రోజు సీతారాముల కళ్యాణం మరి కాసేపట్లో జరగబోతుంది. దాన్ని చూడడానికి మీరు వచ్చారు. ప్రతి శనివారం వచ్చిపోతుంటాము. ఈరోజు క్రౌడ్ చాలా ఉంది, చాలా మంచిగా జరుగుతుంది. అంటే మీరు ప్రతి శనివారం వస్తారు అని చెప్తున్నారు కదా, సో ఈ ఆలయానికి ఒక ప్రతిష్ట ఉంది, అంటే ఒక ప్రత్యేకత ఉంది అని కూడా విన్నాము. సో దాని గురించి మీరు కూడా నాకు తెలియదు, బట్ పాతది ఉన్నప్పుడు తెలుసు ఎట్లా ఉందని. బట్ కట్టిన తర్వాత చాలా పబ్లిక్ కూడా ఇక్కడ చెప్పాను, చాలా మంది వచ్చిపోయారు, ఇక్కడ చూసిపోయారు. ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వచ్చిపోయారు. మియాపూర్ కానీ ఇక్కడ టెంపుల్ కుకట్పల్లి రామాలయ టెంపుల్ ఉంది, బాగా చూడండి అని చాలా మంది వచ్చి అంటే మీకు ఇన్ని రోజుల నుంచి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని, ఏదో ఒక కోరిక మనం ప్రతి ఒక్కరు కోరికలకు అంత ఉండదు అంటారు కదా, అలాగే ఏదో కోరిక కోరుకొని ఉంటారుగా, దాంట్లో ఏదైనా మీకు నెరవేరిందా? ప్రతి అనుకుంటాం మనసులో, అది జరుగుతుంది కాబట్టి మనకి రావాలనిపిస్తుంది అంతే. సో వరకు స్వామివారి అనుగ్రహం మీకు దక్కింది. ఉంది ఉందండి, 100% మంచిగా అనిపించిందా? మంచిగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీతారాముల మహోత్సవానికి అలాగే కళ్యాణానికి అలాగే ఈరోజు ఫెస్టివల్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఆలయ అధికారులు చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు? అంటే మనం ఇక్కడ చూడొచ్చు, భద్రాచలం వెళ్ళనవసరం లేదు, కుకట్పల్లి టెంపుల్కి వస్తే భద్రాచలం చూసినట్లు అనిపిస్తుంది అనే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉందండి. ఈ 1 year అయింది ఈ టెంపుల్ ఇంత డెవలప్ చేసి. అంతకుముందు ఓల్డ్ టెంపుల్ ఉండే, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అయినప్పటి నుంచి మేము కంటిన్యూస్గా వస్తున్నాము. చాలా బాగుంది. దేవుడు అందరినీ చల్లగా చూడాలి. ఓకే, అలాగే అంటే ఇంకా చాలా మంది ఇక్కడ పూజారి కానీ అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటి వరకు మనం చాలా మంది భక్తులతో మాట్లాడాం కదా, సో వాళ్ళు కూడా చెప్పడం చాలా మంచి మహిమ కల దేవుడు అంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా? చాలా మహిమ ఉందండి. మేము ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నమస్తే అండి, సెల్ఫీలు దిగే పనిలో ఉన్నారు కానీ వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేద్దాము. హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు రాముల వారి కళ్యాణం చూడటానికి వచ్చారు. ఈరోజు చాలా మంచిదే రోజు కూడా. సీతారాములు వనవాసం చేసి కూడా చాలా ఆది దంపతులాగా ఉన్నారు అని మనం పురాణాల్లో చెప్తాం. ఎవరు ఎలా ఉండాలి అనుకుంటే సీతారాములాగా ఉండాలి అనుకుంటారు కదా. సో ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా సంతోషంగా ఉందండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో శ్రీరాముని యొక్క జీవిత ఆదర్శంగా ఉంది కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆ యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడున్న సమాజంలో ఇది తప్పక అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ రామస్మరణ చేస్తూ రాముని యొక్క ఆయన తన జీవితంలో ఎటువంటి అయితే కష్ట సుఖాలను అనుభవించాడో అది కూడా మన జీవితాల్లో మనం ఇంప్లిమెంట్ చేయాలని మనం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు రాముల వారు చాలా కష్టాలు పడ్డారు, ఆ సీతమ్మని చేరుకోవడానికి కూడా ఎన్నో వనవాసాలు చేశారు, ఎన్నో కష్టాలు పడి ఆ సీతమ్మని చేరుకున్నారు. ఇంతకీ మీ సీత ఎక్కడ? మీ సీత ఎక్కడ? ఒకసారి వాళ్ళని కూడా ఉంచబెడితే సీతారాముల గుడిలో సీతారాముల లాగే ఉన్నారు కదా. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు కూడా. అసలు ఈ టెంపుల్లో చూస్తే అసలు అయోధ్యలాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది అండి. వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడే చూసేయచ్చు. థ్యాంక్ యూ అండి సో మచ్. నమస్తే. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. కానీ కొంచెం బిజీగా ఉన్నారు, వాళ్ళతో తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి, ఒక్క నిమిషం. ఈరోజు రాముల వారి కళ్యాణం చూడటానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఈరోజు రాముల వారి కళ్యాణం? బాగుంది, బాగా మనస్ఫూర్తిగా దేవుడికి వచ్చారు. మేము ఇప్పుడే నేను 3 నెలల నుంచి వచ్చాడు ఇక్కడ. 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 3 నెలలు ఉంది మేము వచ్చి. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగుంది. అమ్మవారికి స్వామికి బాగుండదు. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు? మంచిగా ఏర్పాట్లు చేశారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు కానీ మనం డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళు కొంచెం తిట్టుకుంటున్నారు. పర్లేదు, అయినా కానీ ఈరోజు మనకి చాలా వాల్యుబుల్ టైం వాళ్ళు ఇస్తున్నారు అలాగే కూడా. సో ఇంకా చాలా మంది ఇక్కడ ఫ్యామిలీస్తో పాటు కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు టెంపుల్కి రావడం? ఈ మంత్ చాలా సెలవులు వచ్చినట్టున్నాయి కదా మనకి స్కూల్స్కి. ఎలా అనిపిస్తుంది? బాగా డుమ్మాలు కొట్టిన అవసరం లేదు, చక్కగా మొన్న ఉగాది అయిపోయింది, ఈరోజు శ్రీరామనవమి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? పానకం తాగావు ఇంతకి? తాగదు ఎప్పుడు. అట్టే ఎన్ని తాగుతావు? 1 2? చాలా. సీతారామ ఈ కళ్యాణము ఈ పండగ వచ్చినప్పుడే కదా మనకు పానకం దొరికేది, మమ్మీ ఇంట్లో చేయదు కదా.
అయినా కానీ ఒకటేసారి అవుతా చేసేస్తాం. ఓకే, ఎలా అనిపిస్తుంది స్వామివారిని దర్శించుకోవడం? బాగానే అనిపిస్తుంది. బాగుందా? ఆ. ఏం కోరుకున్నావు? చాలా ఏమండి ఈసారి 10th పాస్ కావాలి. ఈసారి అంటే ఇది రెండోసారి రాస్తున్నావా? అంటే ఇది ఫస్ట్ టైమే కానీ అంటే టాప్ కొట్టాలని. సో టాప్ అవ్వాలి, మంచిగా స్కోర్ చేయాలి అంతేనా? ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ నాట్ డిసైడెడ్. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండ్ స్వామివారి అనుగ్రహం నీకు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ అమ్మా, నమస్తే అమ్మా, సారీ డిస్టర్బ్ చేసినందుకు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెలుగు అయ్యాత. ఓకే, హౌ డు యూ ఫీల్? ఎలా అనిపిస్తుంది? हिंदी 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 खाली आता हमारे ये बहुत अच्छा लगा यहाँ दर्शन करके। श्री राम भगवान का नया मंदिर पूरा रिनोवेट करके अच्छा कर दिए। पुराना मंदिर है ये, बहुत अच्छा है, बहुत सालों पुराना है ये मंदिर। दर्शन करके हम तो धन्य हो गए। अच्छा है, अच्छा है, बहुत अच्छा है, टेम्पल अच्छा है, बहुत अच्छा है, बहुत साल पुराना है ये। ఓకే, ఠీక్ హై, థ్యాంక్ యూ అమ్మా.